ఈరోజు ఒక చర్చ జరుగుతుంది అధ్యక్ష. డేటా సెంటర్ కేవలం ఒక డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు వస్తాయా అని. అధ్యక్ష మళ్ళీ నేను చెప్తున్నా, ఒక డేటా సెంటర్ కాదు, ఎంటైర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. డేటా సెంటర్ ఇస్ అ క్యాటలిస్ట్ ఆఫ్ దిస్ ఎకో సిస్టమ్. ఈరోజు ఏదో డేటా సెంటర్ కాదు, ఏ డేటా సెంటర్లు పెడుతున్నా అంటే అడ్వాన్స్ చిప్స్ రావాలి, టెరాఫ్లాప్ కెపాసిటీ చిప్స్ రావాలి. ఆ చిప్స్ ఈరోజు గూగుల్ తీసుకొస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏఐకి సంబంధించిన కంపెనీలు, కట్టింగ్ ఎడ్జ్, జీరో లేటెన్సీ ఉండాల్సిన అవసరం ఉన్న కంపెనీలు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుంటూ జరుగుతుంది. అది నంబర్ 1. నంబర్ 2, ఇంత డేటా సెంటర్ ఎకో సిస్టమ్ వస్తుంది కనుక ఎయిర్ కూలింగ్ ఎక్విప్మెంట్ అవసరం అధ్యక్షం. అండ్ ఎయిర్ కూలింగ్ ఎక్విప్మెంట్ ఎవ్రీ 5 years అప్గ్రేడ్ చేయాలి. దానివల్ల ఈరోజు కెరియర్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది, ఎల్జీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది, ఇంకొక కంపెనీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి రాయలసీమ, ఎందుకంటే రైజింగ్ రాయలసీమలో ఏకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం కనుక అక్కడ సుమారుగా 20,000 మందికి కేవలం కూలింగ్ వల్ల, ఈ కూలింగ్ ఎకో సిస్టమ్ వల్ల 20,000 మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం అధ్యక్ష. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, పవర్ జనరేషన్, ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు కూడా తెలుసు, ఇంత పెద్ద ఎత్తున 6.5 GW చేయాలంటే ప్రత్యేక ట్రాన్స్మిషన్ ఎకో సిస్టమ్ అవసరం ఉంటుంది, ప్రత్యేక సబ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది, వరల్డ్ క్లాస్ సబ్ స్టేషన్స్ తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈ రోజు అనేక కంపెనీలు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ప్రత్యేకంగా విశాఖపట్నంలో వాళ్ళు భూములు అడుగుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇలాంటి వరల్డ్ క్లాస్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయాలి, డ్రై ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, అవన్నీ ఏర్పాటు చేయాలి, తయారు చేయాలి, మళ్ళీ అవన్నీ స్టోర్ చేసి డెలివరీ టైంకి చేయాలంటే దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలని వాళ్ళు కోరటం కూడా జరిగింది. అదే మంత్రి గారితో కూడా నేను కోఆర్డినేట్ చేసి అది కూడా విశాఖపట్నం కేంద్రంగా మేము ఏర్పాటు చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక చిన్న పాయింట్ అధ్యక్ష, వాటర్ విషయంలో ఒక చిన్న పాయింట్ నేను మిస్ అయ్యాను అధ్యక్ష. ప్రత్యేకంగా ఒక సంస్థ 100 MLD డీసాలినేషన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళే ఒక డీసాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసి డీసాలినేటెడ్ వాటర్ వాళ్ళు వాడుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. దానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. అంతేకాకుండా సెకండ్ వచ్చేగల అధ్యక్ష పవర్ ఎలక్ట్రానిక్స్ అధ్యక్ష. పవర్ వచ్చిన సబ్ స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి డేటా సెంటర్కి వచ్చిన తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది అనదర్ బిగ్ బిజినెస్ అధ్యక్ష. ఆ పవర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు కూడా ఈరోజు రాయలసీమకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి అధ్యక్ష. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఈ ఎలక్ట్రానిక్స్ ఎకో సిస్టమ్ ఉంది కనుక అక్కడ ఆ ఎకో సిస్టంలో పవర్ ఎలక్ట్రానిక్స్ ఎకో సిస్టమ్ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఫైబర్, ఎండ్ ఆఫ్ ది మేడం గారు కూడా బాగా తెలుసు, ఫైబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డేటా. ఫైబర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థను మేము తీసుకొస్తున్నాం ఆంధ్ర రాష్ట్రానికి. ఫైబర్ తయారు చేసే సంస్థను కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు విశాఖపట్నంలో 3 కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసి వీఆర్ కనెక్టింగ్ విశాఖపట్నం టు ద గ్లోబ్ అధ్యక్ష. దీనివల్ల ఇది క్యాటలిస్ట్ అధ్యక్ష. దీనివల్ల మళ్ళీ ఐటీ కంపెనీలు వస్తాయి, జీసీసీ కంపెనీలు వస్తాయి, అనేక ఐటీ అనుబంధ పరిశ్రమలు వస్తాయి. దానివల్ల మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది కనుక